సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. వారు చేసినటువంటి సేవలో అనేకులకు బయట కనబడకుండా ఉన్నటువంటి రీతిగా సేవ జరగడానికి కొరకు నాలాంటి వారిని ఎందరినో వారు ప్రోత్సహించి ఈ థియాలజికల్ స్టడీస్ను వారికి అందించేటట్టుగా చూసి చెరగని ముద్ర వేశారు. సైలెంట్గా వారు చాలామందిని బ్లెస్ చేశారు. ఈ రోజుల్లో మనకు పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటాం, కానీ వారి నుండి చాలా విషయాలు క్రైస్తవ నాయకులు నేర్చుకోవాలి. మృదు స్వభావి, ఆడంబరాలకు పోరు, కానీ జీవితాలను కట్టారు. బ్యాప్టిస్ట్ పితామహుడు అని చెప్పవచ్చు, మనం ఒక గొప్ప మిషనరీ అని చెప్పవచ్చు. పానార్పణముగా, డ్రింక్ ఆఫరింగ్గా వారి సేవా జీవితాన్ని, వారి యొక్క జీవితాన్ని ఇతరుల్ని దీవించడానికి వారి జీవితం అంతా వెచ్చించారు. త్యాగము, పరిచర్య దేవుని సన్నిధిలో చాలా దీవించబడింది. అందును బట్టి కుటుంబం ఈ రోజున సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు దీవించాడని బలంగా నమ్ముతున్నాను. నేను నిలబడి ఉన్న ఈ చర్చి డాడీ గనక కేసు వేయకపోతే ఇది ఒక పెద్ద సినీ కాంప్లెక్స్గా తయారయ్యేది. ఇది చాలామందికి తెలియదు. అంటే ఇది నేను గొప్ప అని కాదు, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్టీబీసీ తరపు నుంచి సమావేశం వాళ్ళు ఆయనకు అప్పచెప్పిన పనిని నిజాయితీగా చేసి చూపించాడు. రెండవది ఏంటంటే చిన్న చిన్న పాస్టర్లకు, చాలా పేద పాస్టర్లకి 200 రూపీస్, 150 రూపీస్, 100 రూపీస్ పాస్టర్ల సహవాస కూడిక అని చెప్పి ఇంటికి పిలిచి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకొని ఆ అమౌంట్ ఇచ్చేవాడు. ఎంత పేద పాస్టర్లు అంటే
డాడీ వాళ్ళను ఆ కూడికకు రావడానికి చిన్న లెటర్ కార్డ్స్ ఉండేటివి అప్పట్లో. ఎల్లో కలరు, గ్రీన్ కలర్ కార్డ్స్ ఉండేటివి. ఏది చారానది. వాటి మీద క్రీస్తునందు ప్రియమైన సో అండ్ సో పాస్టర్ గారికి మనము పలానా తేదీన మా ఇంట్లో మనం కూడిక జరుపుకుంటున్నాము, మీరు రండి, మీకు శాలరీ ఇవ్వబడును అని చెప్తే మా ఇంటికి వచ్చి శాలరీ తీసుకొని పోయేవాళ్ళు. అట్లా కొద్ది దినాలు అబ్జర్వ్ చేసిన తర్వాత సమావేశం నుంచి ఆ కొద్ది శాలరీ కూడా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరి వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి కదా, బెంజమిన్ పాస్టర్ డబ్బులు అరేంజ్ చేస్తాడని ఎంతో కొంత ఆశ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు డాడీ ఏం చేసేవాడంటే లోకల్లో ఉన్న డాక్టర్స్ని, సార్ ఇవాళ కూడిక జరుపుకుంటున్నాము, కొంత అమౌంట్ సహాయం చేయండి, కూడికకి ఎంతమంది వస్తారో అంత నెంబర్ చెప్తా, అంత 100 కానీ అంత 200 కానీ మీకు ఇష్టం వచ్చినట్టు కానీ పంపండి అని చెప్పి ఆ మీటింగ్ అయ్యే లోపల డాడీకి ఆ డబ్బులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని మీటింగ్ పెట్టి ఆ డబ్బులు ఇచ్చి పంపించేవాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా డాడీ 100 మంది పాస్టర్లను తయారు చేసిండని సాక్ష్యాలు నేను నిన్న విన్నాను. బట్ మా ఇంట్లో ఎవరిని ట్రైనింగ్ పంపలేదు. ఎందుకు పంపలేదు డాడీ అని అడిగాను. దానికి ఆయన చెప్పిన మాట వింటే ఆయన ఒక విజన్ తోటి నన్ను డాక్టర్ చేశాడు. బిడ్డ, ఇప్పుడు మేము పాస్టర్లం అయితే నార్మల్ పీపుల్ మా మాట వింటారు, నార్మల్ పీపుల్ మారుతారు, కానీ హై ప్రొఫెషనల్స్ మారరు. అదే నువ్వు డాక్టర్ అనుకో, హై ప్రొఫెషనల్స్ నువ్వు మార్చగలుగుతావు, నువ్వు టాప్ ప్రొఫెషన్లో ఉండాలా. అదే అన్న ఇంజనీర్ అనుకో, వాళ్ళ ప్రొఫెషన్లో మార్చేస్తాడు. మనం ఇట్లా ఉండాలా, మాదిరికరంగా ఉండాలా అని చెప్పేసి చెప్పినప్పుడు ఎంత విజన్ ఉంది డాడీకి అని, చాలా అంటే నన్ను డాక్టర్గా చేయడానికి చాలా కష్టపడ్డాడు. మేము ఒక్కొక్కరము ఒక్కొక్క కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటికి డాడీ ఒక్కొక్క చర్చిలలో పనిచేస్తున్నాడు. ఆ చర్చి యొక్క బ్లెస్సింగ్సే మేము ఒక్కొక్కరము ఒక్కొక్క ప్రొఫెషనల్లో ఉండడానికి కారణం. నేను ఎంబీబీఎస్ రావడానికి కారణం ఎర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చిలో డాడీ ఉన్నాడు. వాళ్ళ ప్రార్థనలే మాకు నేను డాక్టర్ కావడానికి కారణం. ఒక ఫ్రెండ్ని నేను ఈరోజు కోల్పోయాను. నేను రేపటి నుంచి ఎవరితో ఎక్కువ మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఫోన్ చేసి కూడా డాడీతో మాట్లాడేది. డాడీని ప్రేమించి ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, ముఖ్యంగా మా అమ్మగారిని గుర్తు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు మా డాడీ. కొన్ని సందర్భాల్లో నేను బ్రతుకుతానో లేదో బిడ్డ అని కూడా చెప్పాడు మాకు. అది కేవలం అర్ధరాత్రి పూట నన్ను లేపి కూర్చోబెట్టుకొని నాకు మాత్రమే చెప్పేవాడు. ఎందుకు అంటే చెప్తే కొంచెం అర్థమవుతుంది నాకు మాత్రమే ఆ ఏజ్లో కాబట్టి. తనకి డైరీ రాసుకునే అలవాటు ఉంది. తను బయటకు ఎక్కడికైనా వెళితే మళ్ళీ నేను రిటర్న్ వస్తానో రానో అని, ఏ ప్లేస్కి వెళ్తున్నాడు అని, ఏ ట్రైన్లో వెళ్తున్నాడు అని, ఎవరితో జర్నీ చేస్తున్నాడు అని ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ డైరీలో రాసుకునేవాడు. ఏదైతే డైరీలో రాసుకునేవాడో అదే టాపిక్ ఆ మిడ్ నైట్ నాకు లేపి కూర్చోబెట్టుకొని చెప్పి, ఇక్కడే మన జనగాం చౌరస్తాలో మిడ్ నైట్ బస్సులో ప్రయాణం చేసేవాడు. తను ఎక్కువ నెల్లూరు అటు ఏరియాలో వెళ్ళేవాడు అనమాట తను. సో ఆ టైంలో చెప్పేవాడు, మరి అమ్మతో మాట్లాడవచ్చు కదా డాడీ అంటే తను భయపడుతుంది. నాకు ఏదన్నా అయితే కారణాలు ఇలా ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక 2-3 కారణాలు చెప్పాడు. ఆ తర్వాత ఏం సందర్భాలు జరిగినాయి, ఏం గొడవలు అయినాయి అనేది అందరికీ తెలుసు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నుండి చాలామంది వస్తున్నారు, చాలామంది దైవ సేవకులు వస్తున్నారు, చాలా మాటలు చెప్తున్నారు. కానీ ఒకటి మాకు అర్థమైంది ఏంటంటే కేవలం మా నాన్నగారికి రక్తం పంచుకొని 4 పిల్లలమే పుట్టాము అనుకున్నాం. కానీ ఆయనకు 100 మంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ఆయన ఒక్కొక్కరు చెప్తున్న సాక్ష్యంలో ఎవరు సారని మాట్లాడట్లేదు. మా తండ్రి
మా నాన్నగారు అని చెప్తున్నారు. అంతమంది ఆత్మీయ బిడ్డలను మా నాన్నగారు సంపాదించుకున్నాడు. దాదాపుగా క్రిస్మస్ ఫెస్టివల్ వస్తే బాబు నువ్వు డ్రెస్ కొనుక్కున్నావా అని మమ్మల్ని ఏనాడు అడగలేదు, కానీ ప్రతి పాస్టర్కి ఫోన్ చేసి బాబు నీకు గిఫ్ట్ తీసి పెట్టాను, నువ్వు ఇంటికి వచ్చి తీసుకెళ్ళు, లేకపోతే నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి ప్రతి క్రిస్మస్కి 1500 డ్రెస్సెస్ ఆయన కాంట్రిబ్యూట్ చేసేవాడు. సో నేను ఈరోజు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా ఆయన లేకపోయినా ఆయన ఎవరెవరికైతే చదివిపిస్తుంటే మధ్యలో అయ్యో సార్ లేడు, నా చదువు ఎలా కంటిన్యూ అవుతుంది అని ఎవరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క ఆశలు ఆశయాలు ఖచ్చితంగా ఆయన యొక్క లెగసీని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. మేము మా కుటుంబం మీకు హామీ ఇస్తుంది. సో ఇది ప్రతి సంఘంలో మీరు మండల్ పాస్టర్స్ కానివ్వండి, ఎవరు మీటింగ్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ చేయండి. తప్పకుండా ఆయన లెగసీని మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక